ఒకటి చెప్తున్నా చూడండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు గల్లీలో ఓడన ఉండను కాక దేశంలో మాత్రం భారతీయ జనతా పార్టీ ఉండాలి, నరేంద్ర మోడీ గారు ఉండాలని చెప్పేసి ఫిక్స్ అయ్యారు. యువకులు, మహిళలు, సబ్బండ జాతులు, ఎస్సీలతో సహా ఈ దేశం పదేళ్ల కాలంగా తెలంగాణ రాష్ట్రానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చిన్న ఒకటే ఎగ్జాంపుల్ చెప్పండి. ప్రపంచం అంతా అల్ల కల్లోలం అవుతా ఉన్న సందర్భంగా నువ్వు నేను మాట్లాడుకోలేనటువంటి పరిస్థితులలో పక్కింటోళ్ళు రాని సందర్భంగా ఎవడైనా చనిపోతే బంధువులు రాని చావు చేయలేనటువంటి పరిస్థితులలో ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో ఈ దేశానికి కరోనా వ్యాక్సిన్ తెచ్చినటువంటి మహానుభావుడే నరేంద్ర మోడీ గారు. అది పెద్ద గొప్ప విషయం, చాలా గొప్ప విషయం కన్నా. ప్రపంచ దేశాలే భయపడ్డాయి కన్నా, మన దేశాన్ని కాకుండా ప్రపంచ దేశాలను బతికించినటువంటి దేశము ఆ నాయకుడు నరేంద్ర మోడీ గారే కానీ. అన్న నేనేం మాట్లాడుతున్నా అంటే, ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణకు రావాల్సిన ఏటా 2 కోట్ల ఉద్యోగం గురించి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీ గురించి మాట్లాడుతున్నా. మెడికల్ కాలేజీలకు ఇప్పుడు గతంలో ఉన్న బీఆర్ఎస్ విమర్శిస్తూ ఒక్కటంటే ఒక చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు అని చెప్పి, ఎందుకు ఈ రకమైన పరిస్థితి మళ్ళీ అబద్ధాల మాటలతో టీఆర్ఎస్ పార్టీ చేసేటటువంటి అని. నువ్వు మెడికల్ కాలేజ్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఏం లేకుండా నేను మెడికల్ కాలేజ్ వచ్చిన జిల్లాకు మెడికల్ కాలేజ్, అవును, అలా భాగస్వామ్యం భాగస్వామ్యం లేకుంటే నేను మెడికల్ కాలేజ్ వచ్చినాయి అని అంటున్నా. ఒక చిల్లి భాగస్వామ్యం, కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం లేకుంటే మెడికల్ కాలేజీలు వస్తాయా? అవును, వాళ్ళు పెట్టుకోనికి సాధ్యం కాదు. రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజ్ పెట్టుకోనికి సాధ్యం కాదు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం ఉంటే మెడికల్ కాలేజ్ అవుతాయి. ఈరోజు నీ గ్రామంలో, ప్రతి గ్రామంలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ మొత్తం కేంద్ర ప్రభుత్వం పైసలే కదా. ఆ గ్రామంలో ఉన్నటువంటి శ్మశాన వాటికలు కావచ్చు, ఆ గ్రామంలో ఉన్నటువంటి మోరీలు కావచ్చు, ఆ గ్రామంలో ఉన్నటువంటి లైట్ వ్యవస్థ కావచ్చు, ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతు వేదికలు కావచ్చు, కొన్ని కోట్ల రూపాయల గ్రామాలకు వస్తున్నాయన్న. ఈ రోజు కూడా పంచాయతీ సిబ్బందికి జీతాలు కింద కేంద్ర ప్రభుత్వమే ఇస్తున్నది. అరే కేంద్ర ప్రభుత్వం నిధులు దాన్ని డెవలప్ అవుతా ఉంటే కేంద్రం ఏమిస్తుందని చెప్తే ఏమని చెప్తారన్నా? అన్ని అబద్ధాలు మాట్లాడాడు. వాళ్ళు అబద్ధాలు మాట్లాడుకుంటే బీజేపీ అబద్ధాలు మాట్లాడుతుందని చెప్పేసి బదలాం చేస్తుడు. గతంలో కేసీఆర్ గారు 100 సార్లు చెప్పిన సందర్భాలు మనం చూసినాం. ఏది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల మీద కేంద్రం ఏం మాట్లాడతలేదు, మౌనం వహిస్తుందని చెప్పి. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ మీద ఏమైంది? మాట్లాడుతూ ఉంటారు. రిజర్వేషన్ అంబేద్కర్ జయంతి పూర్తిగా అమలు చేస్తలేరు. దానికి మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్నో సార్లు మేము లెటర్ పెడితే రెస్పాండ్ అయితే లేరు లోక్సభలో. రిజర్వేషన్ల మీద నాకు అర్థం కాదు. రిజర్వేషన్ ఉన్నాయి కదా, ఎస్సీ రిజర్వేషన్ ఉన్నాయి, పూర్తిగా అదే అమలు అయితే లేవు కదా. అమలు అయింది కాబట్టి నడుస్తా ఉన్నాయి కదా. వీళ్ళు అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నట్టుంది. కానీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉన్న కారణంగానే కదా నాటు వంటోడు వార్డు మెంబర్ అవుతుండు, నాటు వంటోడు సర్పంచ్ అవుతుండు, నాటు వంటోడు ఎంపీడీసీ అవుతుండు, ఎంపీపీ అవుతుండు, ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు కదా. కానీ ఉద్యోగ విషయంలో రిజర్వేషన్ల కారణంగా అనేక మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగ విషయంలో ఆ రకమైన పరిస్థితులు రిజర్వేషన్ల కారణంగానే కదా అందరు డాక్టర్లు అవుతారు, టీచర్లు అవుతారు, పోలీసులు ఆఫీసర్లు అవుతారు, ప్రభుత్వ ఉద్యోగాలు అవుతారు. ఎక్కడ ఇంప్లిమెంటేషన్ 10 ఏళ్ల నుంచి ఇంప్లిమెంట్ అయితలేవు అంటే 100% ఇంప్లిమెంటేషన్. గతంలో జరిగిన విషయాలు కాదు, 10 ఏళ్ల నుంచి లేదు తప్పు వాళ్ళకు అవగాహన లేనట్టున్నది. రిజర్వేషన్ ముట్టుకునేటటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వానికి లేదు. అది బీజేపీ ప్రభుత్వానికి ఆయన తగిన ఉంటుంది. పూర్తి స్థాయిలో రిజర్వేషన్ 100% ఉంటుంది, అమలు అవుతుందా? 100% అమలు అవుతుంది, అందులో అనుమానం లేదు. ఇప్పుడు ఎంతసేపు ఉన్న దళిత వ్యతిరేకి అని మాట్లాడుతున్నటువంటి పార్టీలు ఏవైతున్నాయో ఒరిజినల్ గా దళితులను మోసం చేసినటువంటి పార్టీలే ఈ పార్టీలు. దళితులను మోసం చేసినటువంటి పార్టీలు టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు కదా. ఈరోజు దళితుల మీద అరే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెడతామని చెప్పేసి బీజేపీ ఉద్యమాలు చేసిన కారణంగానే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టారు. టీఆర్ఎస్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు 10 ఏళ్లలో గతంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం కావచ్చు, గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతికి, బాబు జగజీవన్ రావు జయంతి వర్ధంతిలకు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రులు వచ్చేది. 10 ఏళ్ల కాలంలో ఒక్కనాడన్నా బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతికి కానీ జయంతి కానీ వచ్చిందా? అదేవిధంగా బాబు జగజీవన్ రావు జయంతికి కానీ వర్ధంతికి కానీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దీనికన్నా దళిత వ్యతిరేక ఏమని చెప్తారని? ఇంకా ఇది కాదా దళిత వ్యతిరేకి? వీళ్ళు కాదా దళిత వ్యతిరేకులు? నిజంగా ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఉంటే గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ట్యాంక్ బండ్ మీదకి వచ్చి దండం పెట్టిపోయేది కదా. ఎందుకు రాలే 10 ఏళ్ళల్లో? ఏడబడుకున్నావు, ఎక్కడ పోయినావు? అట్లా ఉన్నాడు కాబట్టే కదా ఈ రకమైన రిజల్ట్ మనం. అందుకనే వాడు బాబాసాహెబ్ అంబేద్కర్ మోసం చేసినప్పుడు ఎవడు ముందరపడు. ఏ పార్టీ అంటే దళితులు గిరిజనులని కాకుండా ఎందుకు కాంగ్రెస్ నమ్మినంతగా బీజేపీని ఎందుకు నమ్ముతలేరు? రాష్ట్రం ఇక్కడ ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి లెఫ్టిస్ట్ భావాలు కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళందరూ ఒక బురద తెలియరు బీజేపీకి. దళిత వ్యతిరేకి భారతీయ జనతా పార్టీలో దళితులు ఎవరు ఉండరు అని చెప్పి భారతీయ జనతా పార్టీలో కమిటెడ్ సంబంధించినటువంటి వ్యక్తులు భారతీయ జనతా పార్టీలు ఉంటారు. అరే మేము ఎస్సీల లెక్క కనిపించాం వాళ్ళకి, ఎందుకో నాకు విచిత్రం అనిపిస్తూ ఉంటుంది. అరే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని సంపూర్ణంగా మేము నమ్మేటటువంటి వ్యక్తులము. మా ప్రభుత్వాలు మేము
అరే ఇన్ని విషయాలు చెప్తున్నా కదా నేను. బాబాసాహెబ్ అంబేద్కర్ ను భారత రత్న ఇచ్చింది మేము. పంచతీర్థాల పేరు మీద 100 కోట్ల ఖర్చు పెట్టి లండన్లో వారు ఉన్నటువంటి ఆఫీస్ని కొనుక్కున్నటువంటి ప్రభుత్వం భారత ప్రభుత్వం. అది నరేంద్ర మోడీ గారి హయాంలో జరిగింది కదా. బట్ మళ్ళీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ దేశంలో హైయెస్ట్ ఎస్సీలు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశంలో హైయెస్ట్ ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశంలో హైయెస్ట్ ఎస్సీ రాజ్యసభ సభ్యులు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే పెద్ద ఎగ్జాంపుల్ ఏ విషయాలు తీసుకున్నా ప్రతి విషయం మీద ఇంత క్షుణ్ణంగా మాట్లాడే భాషా గారు ఎందుకు బీజేపీ పార్టీకి అంటే గతంలో మీరు రాజకీయం మొదలుపెట్టినప్పుడు కొత్తగా బీజేపీని ఎందుకు ఎన్నుకోవడం జరిగింది? ఇతర చాలా పార్టీలు ఉన్నాయి కదా. నేను జాతీయవాదిని. మా అమ్మ కూరగాయలు అమ్ముకునేటారు మారుమూల గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తి. నేను ఏ ఊరన్నా? నాది ఇబ్రాహీంపట్నం, రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఇబ్రాహీంపట్నం యాచార మండలం. యాచార మండలం ఎట్టుకుంటారు నాది. నేను కింది నుంచి వచ్చినాన్ని. మా అమ్మ కూరగాయలు అమ్ముకుంటే సాయం చేసినటువంటి వ్యక్తిని నేను. ఆ నుంచి వచ్చినటువంటి వ్యక్తిని ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఏ పార్టీలో సాధ్యమవుతుందన్నా? ఏ పార్టీలో సాధ్యమవుతుంది? దట్ ఈస్ భారతీయ జనతా పార్టీలో సాధ్యమవుతుంది. ఈరోజు జాతీయవాదం, జాతీయ సిద్ధాంతాల కోసం పనిచేస్తున్నాడు. అంటే కింది స్థాయి కార్యకర్త కూడా దేశ స్థాయిలో ఏమనగలుగుతాడు. అది ఒకటే ఒక పార్టీ. ఒక కామన్ కార్యకర్త ఏమైనా కావాలనుకుంటే ఒకే ఒక పార్టీలో అయితే అది భారతీయ జనతా పార్టీ. ఉదాహరణకు నరేంద్ర మోడీ గారి లెక్కన అనేక మంది ఉన్నారు, వందల మంది, వేల మంది ఉన్నారు అట్లా. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా కదా. మాకేం ఆస్తులు లేవు. బీజేపీలో మీకు నచ్చిన సిద్ధాంతం ఏందన్నంటే ఏం చెప్తారు? ఈరోజు దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దేశం, ధర్మం, ఏ రకమైన ప్రజలకు అన్యాయం జరుగుతుందంటే దానికోసం ఫైట్ చేసేటటువంటి ఏదైనా అవకాశం ఉందంటే భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఈరోజు దళితుల పక్షాన భారతీయ జనతా పార్టీ ఫైట్ చేస్తుంది. బడుగు బలహీన వర్గాల పక్షాన భారతీయ జనతా పార్టీ ఫైట్ చేస్తుంది. కాబట్టి వ్యక్తి ఆధారంగా ఉండేటటువంటి పార్టీ బీజేపీ కాదు. అది కార్యకర్తల ఆధారంగా ఉండేటటువంటి పార్టీ భారతీయ జనతా. మీరు ఇందాక చెప్తున్నట్టు మీ తల్లిగారు కూరగాయలు అమ్ముకుంటూనే ఒకనొక సందర్భంలో సహాయపడే వ్యక్తి అయినటువంటి భాషా గారు ఆ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి ఈరోజు నేను పొద్దున్నే ఒక వార్త చూసిన, కంటోన్మెంట్కి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాడు, ఆయన పేరు ప్రధానంగా వినిపిస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఒక ఇంత కింది స్థాయి వ్యక్తి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి వచ్చారు అని అంటే దీని వెనకాల ఏం జరిగి ఉంటుందన్న? భారతీయ జనతా పార్టీ. మేము ఉన్నటువంటి క్రమశిక్షణ, మాకు నేర్పించినటువంటి పద్ధతులు ఏవైతున్నాయో పార్టీ గుర్తిస్తుంది. పార్టీ ఏ పని చేయమంటే ఆ పని చేయడానికి మేము రెడీగా ఉంటాం. కాబట్టి పార్టీ ఏదైనా అవకాశం ఇస్తుంది. పార్టీ నమ్ముకున్న వాళ్ళకు ఖచ్చితంగా ఎన్నడో నాడు ఆ అవకాశం వస్తుంది.